ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. చూడుము సహోదరి సహోదరుడా, మన యేసుక్రీస్తు ప్రభువు కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి ఇక్కడ లేదు. మనము పరవాసులము, యాత్రికులము. భూమి మీదకి వస్తూ దిగంబరులుగా వచ్చాం. మనం వెళ్ళేటప్పుడు కూడా దిగంబరులుగా వెళ్తాం. అవును కదా. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, సంఘములతో మాట్లాడుతూ ఒక మాట సెలవిస్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇదిగో నేనే మీకు మాదిరిగా ఉన్నాను అంటున్నాడు. కొందరు సిలువకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు, శత్రువులుగా నడుచుకుంటున్నారు. అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచూ మీతో చెప్పుచున్నానంటున్నాడు. ఏమి చెప్తున్నాడంటే, వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడట. వారు సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడక భూ సంబంధమైన వాటి మీద మనస్సుంచిరి అంటున్నాడు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద పుట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రభు కృప వలన నీ ఆత్మీయ జీవితంలో నీవు విశ్వాసం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకునే అవకాశం నీకు దొరికింది. ఆయన నువ్వు ఎరిగి ఉన్నావు. ఆయన నీ దేవుడు, ఆయన నీ రక్షకుడు. ఇప్పుడు చెప్పు, భూమి మీద ఉన్నవి ఏవైనాను ఒక్కటైనా నీవేనా? అవి నీతో వస్తాయా? నువ్వు సిద్ధపరిచిన వాటిలో ఏవైనాను నువ్వు తీసుకొని వెళ్ళగలవా అని మనం ప్రశ్న వేసుకుంటే ఒక్కటి కూడా మన వెంట వచ్చేది లేదు. అవును కదా. అయితే ఒకటి వచ్చేది ఉంది. ఏంటంటే మన క్రియలు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ సంబంధమైన విశ్వాసం ద్వారా మనం జరిగించేటువంటి క్రియలు మన వెంట వస్తాయి. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, జనులెల్లా, అనేకులు, విశ్వాసంలోకి వచ్చిన ఆత్మీయులు కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వారి నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడిగా ఉంటుంది అంటున్నాడు. అవును కదా. ఇశ్రాయేలీయులు కూడా అలాగనే చేశారు కదా. వారికి ఇష్టమైనవి చేసుకొని దేవునికి అయిష్టలుగా మార్చబడ్డారు. వారు తినుటకు త్రాగుటకు లేచారు. వారు అవిధేయులుగా వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించారు. చివరకు వారు నాశనాన్ని, కీడును తెచ్చుకున్నారు. ఒక దినమంది అనేకులు అంతమొందినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యం మనల్ని ఏమని హెచ్చరిస్తుందో తెలుసా? నువ్వు వేటి మీద మనస్సు ఉంచుతున్నావు అని ప్రశ్నిస్తుంది. భౌతికమైన వాటి మీద, అనగా భూ సంబంధమైన వాటి మీద మన మనస్సును లక్ష్య పెట్టకూడదు. అది ఆత్మీయకు విరుద్ధమైన లక్షణం. మనం ఎప్పుడు కూడా ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. మనం పైనున్న వాటిని వెతికేవారు ఉండాలి. మన ప్రభు ఎప్పుడు వస్తాడా, మనల్ని ఆయన ఎప్పుడు కొనిపోతాడా అనే శుభప్రదమైన నిరీక్షణ కలిగి కనిపెట్టుకునే వారు ఉండాలి. ఆయన కృప మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఎప్పుడు కూడా భౌతికమైన వాటి కొరకు, భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాస కలిగి వాటి మీద మనస్సు నుంచి వాటి వలన మరి సంఘములోను, కుటుంబములోను, వ్యక్తిగతంగాను మరి నీ యొక్క ఆలోచనలు బట్టి, నీ మనస్సు భూ సంబంధమైన దాన్ని లక్ష్య పెట్టడాన్ని బట్టి భేదాభిప్రాయాలతో, అనైక్యతతో, అసమాధానంతో, నిజ సంతోషము లేక, నెమ్మది లేక నీ బ్రతుకును క్రీస్తుని కలిగి ఉన్నప్పటికీ కనిపెట్టుకునే అనుభవం లేక నీ బ్రతుకును వెళ్ళబుచ్చుచున్నావా? అట్లయితే నిన్ను నువ్వు తగ్గించుకో.
నిన్ను నువ్వు సరిచేసుకో. సమయం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో. పౌరస్థితి పరలోకమందు ఉంది. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకు. వారి కడుపే వారికి కైలాసం, అనగా వారి కడుపే వారికి దేవుడు, వారి అంతము వారికి నాశనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా నీ మనస్సు ప్రభువు మీద తిప్పు. పైనున్న వాటి మీద మనస్సు పెట్టు. నూతన యెరూషలేము, నిత్య జీవం, జీవవృక్ష ఫలములు, యుగయుగములు దేవునితో రాజ్యం చేసే అనుభవం, 1000 ఏండ్ల పరిపాలన. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలా? ఎప్పుడు ఆయన పాదముల చెంత చేరాలా? ఎప్పుడు ఆ నెమ్మది కలిగి ఉండాలా? ఎప్పుడు ఆ సంతోషాన్ని అనుభవించాలా అని ఆశ పెట్టుకో. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. తప్పక భూ సంబంధమైన భౌతికమైన వాటిని అన్నిటిని కూడా ఈవులుగా నీ కొరకు సిద్ధపరుస్తాడు. వాటి గురించి ఎప్పుడు చింతపడకు. వాటిని గురించి ఎప్పుడు ఆశ పెట్టుకోకు. ప్రభు సన్నిధిలో ఉండు, ప్రార్థించు, విశ్వాసంతో అడుగులు వేయి. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే నేటి సంఘ పరిస్థితులు పౌలు మాతో మాట్లాడుతున్నాడు. మాదిరిగా ఉండవలసిన వారి భౌతికమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచి, మనస్సు ఉంచి పరలోకపు యొక్క పౌరస్థితిని పోగొట్టుకుంటున్నాం. ఆశ పెట్టుకోవలసింది, కనిపెట్టుకోవలసింది, నిరీక్షణ కలిగి ఉండవలసింది నీ మీద కదా. ఆ అనుభవాన్ని పోగొట్టుకొని బలహీనమైపోతున్నాం. ప్రభా, సహాయం చేసినందుకై వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఆ రీతిగా పురుకొల్పుతురండి. ఇదని కాలపు పరిచర్య కొరకై ప్రార్థిస్తున్న సహాయం చేయం. సేవా పరిచర్యలు, నూతన కార్యాలు మీరు జరిగిస్తురండి. నూతన ఆత్మలు సమకూర్చుము. ప్రభు, అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలబిడ్డలు భవిష్యత్తును దీవిస్తూ జాబ్స్ కొదువులోనే సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. కుటుంబాలను ఆత్మీయంగా కడుతురండి తండ్రి. మంచి వర్ష వాతావరణాన్ని మీరు పంపినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కొద్ది చిన్న ప్రార్థన చేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.